రైతు మిత్రులందరికీ నమస్కారం. నేను మీ రైతు బిడ్డ ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ అగ్రికల్చర్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో డిస్కషన్ చేస్తున్న టాపిక్ వచ్చేసి ప్రస్తుతం అయితే అన్ని ప్రాంతాల్లో సాగు చేసినటువంటి అన్ని రకాల వరి రకాల్లోనైతే పూర్తిగా మనకు చేనులు అయితే ఈయడం అయితే జరిగిందనమాట. అయితే ఈ సమయంలో ముఖ్యంగా ఆశిస్తున్నటువంటి తెగులు వచ్చేసి కాటుక తెగులు అయితే ఆశిస్తుంది అనమాట. ఈ తెగుల్ని మనం మానిపండు తెగులు, మానికాయ తెగులు కూడా అని పిలవడం అయితే జరుగుతుందన్నమాట. అయితే ఈ తెగులు ఆశించడానికి ప్రధానమైన కారణం చూసుకున్నట్లయితే మనకు గాలిలో తేమ 90% కంటే ఎక్కువగా ఉండడం, అలాగే నత్రజని ఎరువులు ఒకవేళ ఎక్కువ వేస్తే మాత్రం ఆశించడానికి అవకాశం ఉంటుంది. రాత్రి సమయంలో మనకు మంచు కురవడం, మబ్బులతోటి కూడిన వాతావరణం ఉండడం, చిరుజల్లులు పడడం, అలాగే భారీ వర్షాలు కురవడం, పగటి ఉష్ణోగ్రతలు 25 డిగ్రీల నుంచి 35 డిగ్రీల పైన ఉంటే మాత్రం ఈ కాటుక తెగులు అయితే ఆశించడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట. అయితే కాటుక తెగులు ఆశించినప్పుడు మనం ఎలాంటి రసాయన మందులను స్ప్రే చేసి నియంత్రణ చేయొచ్చు అనే దాని గురించి అయితే మనం అయితే ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని అయితే ఖచ్చితంగా పూర్తిగా చూడండి. కాటుక తెగులు అనేది ఆశించినప్పుడు అయితే మనకైతే చాలా వరకు అయితే నష్టం అయితే జరుగుతుంది అనమాట. అయితే ఎందుకంటే మనకి ఈ కాటుక తెగులు అనేది ఆ ముద్దలు అనేవి మనకు గింజ వెయిట్ లాస్ కావడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట. మార్కెట్ లో మనకు ఎలాంటి ఫంగిసైడ్స్ మనకు అందుబాటులో ఉన్నాయి స్ప్రే చేయడానికి అనే దాని గురించి మనం అయితే ఇప్పుడు తెలుసుకుందాం. అతి తక్కువ ఖర్చులు మంచిగా మనకు పనిచేసిన మందులు చూసుకున్నట్లయితే మొదటి మందు వచ్చేసి మనకు ఇండోఫిల్ వాళ్ళది స్ప్రింట్ అనమాట. దీంట్లో చూసుకున్నట్లయితే మనకు 2 రకాల కెమికల్స్ ఉండడం జరుగుతుంది. ఒకటి కార్బోనిన్ 25%, అలాగే నెక్స్ట్ వచ్చేసి మాంకోజబ్ 50% డబ్ల్యూఎస్ రూపంలో ఉండడం జరుగుతుంది. అంటే మనకు ఫాడర్ రూపంలో అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట. ఒక ఎకరాకు స్ప్రే చేయాల్సినటువంటి మోతాదు చూసుకున్నట్లయితే 300 గ్రామ్స్ నుంచి వెళ్ళి 350 గ్రామ్స్ వరకు కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు అనమాట. దీని యొక్క కాస్ట్ చూసుకున్నట్లయితే కేజీ 1100 రూపాయల వరకు అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది కాంటాక్ట్ అండ్ సిస్టమేటిక్ ఫంగిసైడ్ గా వర్క్ చేయడం జరుగుతుంది. అందుకని మనం స్ప్రే చేసిన మనకు తక్కువ సమయంలోనే దీని యొక్క రిజల్ట్ అయితే ఉంటుంది అనమాట. ఎందుకంటే మనకు కాంటాక్ట్ అండ్ సిస్టమేటిక్ 2 విధాలుగా పనిచేస్తుంది కాబట్టి స్ప్రే చేసిన తర్వాతకి మనకు తక్కువ సమయంలోనే మనకి ఈ తెగులు మందు అయితే పనిచేయడం అయితే జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మరొక తెగులు మందు చూసుకున్నట్లయితే టాటా టొకాట్ అనమాట. మనకు దీంట్లో కూడా 2 రకాల కెమికల్స్ అయితే ఉండడం జరుగుతుంది. మొదటి కెమికల్ వచ్చేసి క్యాప్టెన్ 70% ప్లస్ ఎక్సాకోనజోల్ 5% డబ్ల్యూపీ రూపంలో ఉండడం జరుగుతుంది అనమాట. దీన్ని స్ప్రే చేయాల్సిన మోతాదు చూసుకున్నట్లయితే 300 గ్రామ్స్ ని మనం ఒక ఎకరాకు స్ప్రే చేయాల్సి ఉంటుంది. కాస్ట్ చూసుకున్నట్లయితే కేజీ 1200 రూపాయల వరకు అయితే ఉంటుంది అనమాట. ఈ తెగులు మందు కూడా మనకు కాంటాక్ట్ అండ్ సిస్టమేటిక్ ఫంగిసైడ్ గా వర్క్ చేయడం జరుగుతుంది. మూడో ఫంగిసైడ్ వచ్చేసి క్రిస్టల్ వాళ్ళది బావోస్ట్ అనమాట. దీంట్లో మనకు కార్బన్డిజం 50% డబ్ల్యూబీ రూపంలో కెమికల్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. ఒక ఎకరాకు స్ప్రే చేయాల్సిన మొత్తం చూసుకున్నట్లయితే 250 గ్రామ్స్ నుంచి వెళ్ళి మనం 300 గ్రామ్స్ వరకు కూడా స్ప్రే చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాస్ట్ చూసుకున్నట్లయితే 250 గ్రామ్స్ దాదాపుగా 350 నుంచి వెళ్ళి 400 రూపాయలు అయితే ఉండడం జరుగుతుంది అనమాట. ఈ ఫంగిసైడ్ వచ్చేసి మనకు కాంటాక్ట్ ఫంగిసైడ్ గా వర్క్ చేయడం జరుగుతుంది. అంటే తాకు చర్య ద్వారా మాత్రమే ఈ ఫంగిసైడ్ అయితే పనిచేయడం అయితే జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మరొక ఫంగిసైడ్ చూసుకున్నట్లయితే మనకు ఆదమా వాళ్ళది వాలిగన్ అనమాట. మనకు దీంట్లో వాలిడామైసిన్ 3% ఎస్ఎల్ అనే కెమికల్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. ఒక ఎకరాకు స్ప్రే చేయాల్సి మొత్తం చూసుకున్నట్లయితే దాదాపుగా ఒక ఎకరాకు 200 ml అయితే స్ప్రే చేయాల్సి ఉంటుంది. మనం కాస్ట్ చూసుకున్నట్లయితే లీటర్ 1100 రూపాయల వరకు అయితే ఉంటుంది అనమాట. ఈ ఫంగిసైడ్ కూడా మనకు కాంటాక్ట్ ఫంగిసైడ్ గా వర్క్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. అంటే తాకు చర్య ద్వారా పనిచేసినటువంటి ఫంగిసైడ్ అని చెప్పవచ్చు అనమాట. మరొక ఫంగిసైడ్ చూసుకున్నట్లయితే రోకో ఫంగిసైడ్ అనమాట. మనకు దీంట్లో ఉన్నటువంటి కెమికల్ చూసుకున్నట్లయితే థయాఫనేట్ మిథైల్ 70% డబ్ల్యూపీ రూపంలో కెమికల్ అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట. 200 గ్రామ్స్ ని మనం ఒక ఎకరాకు అయితే స్ప్రే చేయాల్సి ఉంటుంది. మనం కాస్ట్ చూసుకున్నట్లయితే 250 గ్రామ్స్ 300 నుంచి 400 రూపాయల వరకు అయితే ఉంటుంది అనమాట. ఈ ఫంగిసైడ్ మనకు 2 విధాలుగా పనిచేస్తుంది. ఒకటి కాంటాక్ట్, నెక్స్ట్ మరొకటి సిస్టమేటిక్ ఫంగిసైడ్ గా వర్క్ చేయడం జరుగుతుంది. అంటే 2 విధాలుగా పనిచేస్తుంది. ఒకటి తాకుడు చర్య ద్వారా పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సిస్టమేటిక్, మనం మొక్క ఏ భాగంలో పడినా కానీ రసాయన ద్రావణం మొక్క అంతటా వ్యాపించడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట. మరొక ఫంగిసైడ్ చూసుకున్నట్లయితే అమిషా స్టాప్. మనకు దాదాపుగా మనకు మంచి కెమికల్స్ ఉంటుంటాయి. దీంట్లో మనకు దాదాపుగా మంచిగా వర్క్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. మనకు దీంట్లో ఉన్నటువంటి కెమికల్స్ చూసుకున్నట్లయితే మొదటి కెమికల్ వచ్చేసి అజాక్సిస్ట్రోబిన్ 18.2%. నెక్స్ట్ మరొక కెమికల్ చూసుకున్నట్లయితే డైఫెన్కొనజోల్ 11.4% సస్పెన్షన్ కాన్సెంట్రేట్ రూపంలో అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట. ఒక ఎకరాకు స్ప్రే చేయాల్సిన మోతాదు చూసుకున్నట్లయితే 200 ml అయితే మనం ఒక ఎకరాకు స్ప్రే చేయాల్సి ఉంటుంది. కాస్ట్ చూసుకున్నట్లయితే 200 ml మనకు దాదాపుగా 750 నుంచి 800 రూపాయల వరకు అయితే ఉండడం జరుగుతుంది. మనకు ఈ ఫంగిసైడ్ వచ్చేసి కాంటాక్ట్ అండ్ సిస్టమేటిక్ ఫంగిసైడ్ గా వర్క్ చేయడం జరుగుతుంది. దాదాపుగా మనకు ఇది అమిస్టా టాప్ అనేది మనకు మంచి మందు అని చెప్పవచ్చు అనమాట. ఎందుకంటే దాదాపుగా కూడా మనకు నెంబర్ 1 ఉన్నటువంటి టాప్ 3 ఫంగిసైడ్స్ లలో ఇది కూడా ఒక ఫంగిసైడ్ అని చెప్పవచ్చు అనమాట. మరొక తెగులు మందు చూసుకున్నట్లయితే బేర్ వాళ్ళది నేటివ్ అనమాట. ఇది కూడా మనకు కాంటాక్ట్ అండ్ సిస్టమేటిక్ ఫంగిసైడ్ గా వర్క్ చేయడం జరుగుతుంది. దాదాపుగా మనకు మార్కెట్ లో దొరికేటటువంటి ఫంగిసైడ్స్ లో ద నెంబర్ 1 బెస్ట్ ఫంగిసైడ్ ఏదన్నా ఉందంటే మాత్రం బేర్ వాళ్ళ
వాళ్ళది నేటివ్ అని చెప్పవచ్చు అనమాట. మనకు దీంట్లోనైతే 2 రకాల కెమికల్స్ అయితే ఉండడం జరుగుతుంది. దాదాపుగా స్ప్రే చేయాల్సిన మోతాదు చూసుకున్నట్లయితే 80 గ్రామ్స్ నుండి 100 గ్రామ్స్ అయితే మనం ఒక ఎకరాకు స్ప్రే చేయాల్సి ఉంటుంది. మనం కాస్ట్ చూసుకున్నట్లయితే 100 గ్రామ్స్ యొక్క కాస్ట్ 750 నుంచి వెళ్ళి 800 రూపాయల వరకు అయితే ఉండడం జరుగుతుంది అనమాట. మనకు ఊరిలో కాటిక తెగులు కావచ్చు, ఇతరత్ర తెగులను కూడా నియంత్రణ చేయడానికి ద బెస్ట్ తెగులు మందు ఏదైనా ఉందంటే మనకు బేర్వాళ్ళది నేటివ్ అని చెప్పవచ్చు అనమాట. అయితే ఇప్పుడు చెప్పుకున్నటువంటి తెగులు మందులతోటి మనం ఒకవేళ మనం కాటిక తెగులు కావచ్చు, ఇతరత్ర ఏదైనా తెగులు ఇతరత్ర తెగులు ఏమైనా వ్యాపించడానికి అవకాశం ఉంటే మాత్రం నియంత్రణకు అయితే ఖచ్చితంగా మనకు ప్లాంటోమైసిన్ మార్కెట్లో అయితే దొరకడం జరుగుతుంది అనమాట. ఈ ప్లాంటోమైసిన్ అయితే ఖచ్చితంగా కాంబినేషన్ కలుపుకోండి, ఎందుకంటే మనం తొందరగా కంట్రోల్ చేయడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఏవైతే ఈ కాటుక తెగులు నియంత్రణ చేయడానికి ఏవైతే మందులు ఉన్నాయో మనం స్టార్టింగ్ దశలో గుర్తించి మనం వెంటనే స్ప్రే చేయడం ద్వారా మనం అయితే కంట్రోల్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనం ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉంటే మాత్రం మనం మళ్ళీ ఉధృతి అయితే పెరగడానికి అయితే అవకాశం ఉంటుంది. అందుకని దాదాపు ఏంటంటే ఎప్పటికప్పుడు గమనిస్తూ మనం అయితే స్ప్రే చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంటుందన్నమాట. మనం ముఖ్యంగా కాటిక తెగులు యొక్క లక్షణాలు ముఖ్యంగా ఏ విధంగా ఉంటాయి అని మనం ముఖ్యంగా చూసినట్లయితే అంటే స్టార్టింగ్ దశలోనైతే ఇదేంటంటే మనకు ఒక ఫంగస్ ద్వారా అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. మనకు ఫస్ట్ ఈ స్టార్టింగ్ దశలో ఫంగస్ అయితే ఆకుపచ్చని రంగులో ఉంటుంది, తర్వాతకి పసుపు ముద్దగా ఏర్పడి తర్వాతకి నలుపు రంగులో కూడా మారడానికి అవకాశం ఉంటుంది. తర్వాతకి మనం ఏదైతే వరికంకుల మీద ఆశించినటువంటి గింజలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా మనకు గింజ వెయిట్ లాస్ అయితే కావడానికి అవకాశం ఉంటుంది. ఈ కాటుక తెగులు అనేది కూడా మనకు వరిలో ఆశించినప్పుడు దాదాపుగా 30% నుంచి 70% కూడా మనకు అయితే నష్టం అయితే ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ తెగులు అనేది ఉధృతి పెరిగితే మాత్రం ఖచ్చితంగా మనకైతే ఈ ఏవైతే గింజల మీద ఆశించిన ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా మనకైతే గింజ వెయిట్ లాస్ కావడానికి అవకాశం ఉంటుంది, తాలు గింజలుగా మారడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట. మరీ ముఖ్యంగా మనం ఈ యొక్క ఏదైతే ఉందో ఈ కాటుక తెగులు ఏదైతే ఉందో మనకు ఈ కాటుక తెగులు ముఖ్యంగా ఖరీఫ్ సీజన్ లో ఎక్కువగా ఆశించడానికి అయితే అవకాశం ఉంటుంది, రబీ సీజన్ లోనైతే తక్కువగా ఆశిస్తుంది అనమాట. దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఖరీఫ్ సీజన్ లో మనకు వాతావరణం అనేది మనకు వర్షాలు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే మనకు కాటుక తెగులు అయితే అధికంగా రావడానికి అయితే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ రబీ సీజన్ లో వర్షాలు అయితే అంతగా ఉండవు, కాకపోతే ఏమవుతుందంటే మనకు రబీలో అయితే మంచు కురుస్తుంది రాత్రి వేళల్లో, ఏదైతే మనకు నవంబర్ నుంచి వెళ్ళి మనకు ఫిబ్రవరి వరకు కూడా కావచ్చు. ఈ సమయాల్లో మనం గుర్తించి మనకు ఈ మందులను స్ప్రే చేసినట్లయితే ఇప్పుడు చెప్పిన మందులు ఏదో ఒక మందు మనం మార్కెట్లో దొరికేటువంటి మందులను స్ప్రే చేసినట్లయితే ఈ కాటుక తెగులను అయితే పూర్తిగా నియంత్రణ చేయడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. ముఖ్యంగా మనకు ఈ కాటుక తెగులు అనేది మనకు ఆగస్టు, సెప్టెంబర్, నెక్స్ట్ వచ్చేసి అక్టోబర్ నెలల్లో అధికంగా ఆశించడానికి అవకాశం ఉంటుంది. ఈ ఖరీఫ్ సీజన్ లో అయితే అధికంగా ఆశించడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట. మనకు ఈ కాటుక తెగులు అనేది మనకు దాదాపుగా వరికంకులు బయటకు వచ్చిన తర్వాత నుంచి మొదలు పెడితే మనకు పూర్తిగా మనకు పంట కోత కోస వరకు కూడా ఆశించడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. అందుకని ఈ తెగులు మనకైతే ఎప్పుడైతే కంకులు పూర్తిగా మనకు బయటికి వచ్చిన తర్వాతకి మనకు ఒకవేళ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ప్రతికూల వాతావరణం ఉంటే మాత్రం ఖచ్చితంగా మనకు తగిన ఫంగిసైడ్స్ కనుక మనం సకాలంలో గుర్తించి స్ప్రే చేస్తే మాత్రం మనం ఈ తెగులను అయితే తొలి దశలోనే మనం నియంత్రణ చేయడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఏవైనా తెగులు మందులు ఏవైతే ఉన్నాయో అవి మనం మార్కెట్లో దొరికేవి మనం ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉంటే మాత్రం మీ కాటుక తెగులు కనుక మీ ఫీల్డ్లో గుర్తిస్తే మాత్రం ఖచ్చితంగా వెంటనే స్ప్రే చేసుకోండి, ఎందుకంటే దిగుబడి పైన ఖచ్చితంగా ప్రభావం అయితే ఉంటుందన్నమాట. మీ వరి పొలాలు ఇప్పుడు నాట్లు వేసి ఏ దశలో ఉన్నాయి, కోత దశలో ఉన్నవా లేకపోతే మనకు పొట్ట దశలో ఉన్నవా, ఇప్పుడే కంకులు బయటగా వస్తున్నాయి, ఆల్రెడీ మీరు పంట పొలాన్ని కోసిరా అనే దాని గురించి ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీరు ఎలాంటి తెగులు మందులని మీరు మన వరిలో వాడతారు అనే దాని గురించి కూడా నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. ఫ్రెండ్స్, ఇది టాపిక్. మీకు ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. ఖచ్చితంగా మీరు నాకు సపోర్ట్ చేయాల్సింది మరీ ముఖ్యంగా ఏంటంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఒక రైతు బిడ్డగా నాకు తెలిసిన వరి పరిజ్ఞానాన్ని ఇతర రైతు మిత్రులకు తెలియజేయడానికి మాత్రమే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగిందనమాట. మనం ప్రతి రైతుతోటి మనం పాల్పంచుకునే విధంగా ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగిందనమాట. ఫ్రెండ్స్, ఇది టాపిక్. మనం అయితే మరొక టాపిక్ తో అయితే మనం అయితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.